మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సృష్టించినటువంటి విధ్వంసం వాళ్ళు కావాలని రాజకీయ బతుకుదెరువు కోసం, రాజకీయ మనుగడ కోసం ఇక బజార్ను పట్టడానికి ఏ అవకాశం లేనటువంటి రాజకీయ పార్టీలు చేసేటటువంటి జిమ్మిక్కిది. ఇది కవరేజీల కోసం పాటుపడేటటువంటి ప్రతిపక్షం తప్ప రైతుల కోసం పాటుపడే ప్రభుత్వం కాదు. ఇవాళ వచ్చారు, అది రైతు దీక్ష. సరే, అందుట్లో రోడ్లు అమ్మడి తిరిగి వాళ్ళు ఎంతమంది ఉండారో, వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను అనను. కానీ రైతుల గురించి ఏమన్నా స్పష్టమైన ప్రణాళిక ఉందా? ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఆ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఈ ఆసుకవిత్వానికి ఖమ్మం జిల్లా ప్రజలు మోసపోయే ప్రశ్న లేదు. ఇక్కడ చాలామంది నాయకులను చూశారు. ఈ గడ్డ పోరాటాల గడ్డ, ఇది నెత్తురు జిమ్మిన గడ్డ, తెలంగాణకు కూడా అసూలు బాసిన గడ్డ. ఈ ఆసుకవిత్వానికి ఆకులు కదలవు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటే మంచిది. రైతు వ్యవహారం తెలీదు, రాజకీయ చరిత్ర తెలీదు, మీ భవిష్యత్తు తెలియదు. మీరు అసలే సంకరజాతి రాజకీయం. నువ్వు బీజేపీ యువత అధ్యక్షుడిగా ఉండేవాడి. 2003లో మహబూబ్ నగర్లో టికెట్ కోసం టీఆర్ఎస్లో జాయిన్ అయినావు, జెడ్పీటీసీ టికెట్ కోసం. అది రాకపోతే అన్ని కండవాలు కప్పుకొని జెడ్పీటీసీకి నిలబడ్డావు. 2004లో టికెట్ రాకపోతే తెలుగుదేశంలోకి వచ్చినావు. అదృష్టం, రాజకీయాల్లో కలిసి వస్తుంది. కలిసి వచ్చిందని కలిసి వచ్చినట్టుగా నిలుపుకోవాలి. దానికి ఇవన్నీ తీసుకురావాలి. ఆ జిల్లా పెద్ద పెద్ద మహానుభావులు పుట్టి, సురవరం ప్రతాపరెడ్డి, లేదు బూర్గుల రామకృష్ణారావు, లేదంటే మాతోటి ఆయన క్యాబినెట్లో కూడా నేనున్న మహేంద్రనాథ్ గారు, పెద్ద పెద్ద నాయకులు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ యొక్క తెలంగాణ గడ్డ కోసం పోరాటం చేసినటువంటి ఆ మహబూబ్ నగర్ జిల్లా ఈనాడు జీవితాంతం వలసలు పోయిన జిల్లా. ఈనాడు పచ్చని పంటలతోటి పరివెడెళ్తూ ఉంటే నువ్వు ఎమ్మట కారు కోతలు కూర్చుకుంటూ తిరిగితే కొడంగల్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. అక్కడ రైతాంగ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఆ సోయి లేదు. మీకు ఆ సోయి లేకపోయినా ప్రతిపక్షాలకి మేము ఆ బాధ్యత తీసుకున్నాం. మీరు అడిగినా అడగకపోయినా ఈ రాష్ట్ర రైతాంగం కోసం 3 గంటలు కూడా పట్టుమని కరెంటు రానటువంటి రైతాంగానికి వాళ్ళు కోరుకున్నంత కరెంట్ ఇచ్చే స్థితికి తీసుకొచ్చాం. ఈనాడు రైతుకి ఏ సమస్య ఉంటే ఆ సమస్య ఏ రకంగా వాళ్ళ కష్టాల నుంచి నెరవేర్చాలి. వాళ్ళకి ఉన్నటువంటి చెరువులన్నింటినీ బాగు చేసుకుంటే తెలంగాణలో 46,000 చెరువులు బోరుబావుల మీద ఆధారపడి ఈ రాష్ట్రం ఇమ్మీడియట్గా వాళ్ళకి భూగర్భ జలాలు వచ్చి ఒక పంటన పండించుకుంటారని చెప్పి 46,000 చెరువులు బాగు చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా జలాలు పారించడానికి మీరు పన్నిన కుట్రలకి, కుయుక్తులకి భిన్నంగా నిన్ననే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోటి రాజముద్ర వేయించినాం 1, 2, 3కి. అందుకని నేను ఆ రోజే చెప్పా, మీ చర్యలు ఆలస్యం చేయడానికి పనిచేస్తాయి కానీ ఆపలేరు అని చెప్పా. ఈ యొక్క పిటిషన్ల వల్ల, ఈ కోర్టులకు పోవటం వల్ల, భూసేకరణ చట్టాన్ని ఆపటం వల్ల మీరు పైశాచిక ఆనందం పొందుతారేమో కానీ ఈ రైతులకు నీళ్లు 3 నెలలు రాకుండా ఆపగలిగాం ప్రాజెక్టులని సంతోషపడతారేమో కానీ మీ జన్మకు అది సాధ్యం కాదని చెప్పా. అందుకని ఈరోజు 3 నెలల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చొని రాజముద్ర వేయించుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీకు దమ్ములు లేకపోవచ్చు, మీకు చావ లేకపోవచ్చు, మీకు కోరికలు లేకపోవచ్చు, మీకు ఈ రైతాంగం పట్ల ఆలోచన లేకపోవచ్చు, ఈ ప్రాజెక్టుల పట్ల మీకు కట్టాలనే కాంక్ష లేకపోవచ్చు. కానీ తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారిని ఇంటికి కూడా నువ్వు సరిపోవని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ఉద్యమాన్ని గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఆ ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించుకొని ఈనాడు పచ్చని తెలంగాణకి వెళ్ళి బాటలేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు వచ్చి చూసిపోయి మీ మిషన్ భగీరథ ఏంటి, మీ మిషన్ కాకతీయ ఏంటి, మీ డబుల్ బెడ్రూమ్ ఏంటి చూసి
అటువంటి స్కీముల కోసం తహతాలాడుతున్నటువంటి పక్క రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి బుద్ధి తెచ్చుకోండి. మీకు చిన్న కథ చెప్పినా, పొదిలో బంగారం. పొది అంటే తెలుసా మీకు ఎవరికన్నా? పొది మరి వాళ్ళకి మాత్రమే ఉంది మన కథ. పొది అంటే మంగళ కత్తులు పెట్టుకునేది బ్యాగు. పొదిలు రాజుగారి దగ్గరికి రోజు గడ్డం గీకాలి. అయ్యగారు మంగళని పిలుస్తారు కదా రాజులు. గడ్డం గీక్కుంటా, ఏంట్రా నాకు ఎట్టుంది అసలుకి మన కథ, మన పరిపాలన ఎట్లుందని మనం కూడా గడ్డం గీసుకునేటప్పుడు అడుగుతాం. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ మంత్రి గారి పరిస్థితి ఏంటి, ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం పరిస్థితి ఏంటి అని ఊరికి నా మంగళం అడిగితే అన్నీ తెలుస్తాయని. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని పార్టీలకు గురుకుతున్నాడు, అందరి అభిప్రాయాలు తెలుస్తాయి ఆయనకి. అందుకని ఆయన అడిగితే మొత్తం ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ కంటే మంచి రిపోర్ట్ వస్తుందని చెప్పి రాజుగారు కూడా గూఢచారులు నమ్మక మంగళని అడుగుతుండే అనమాట. ఏం మంగళి ఏంటి మన రాజ్యం ఎట్టుంది, ఎట్లా ఉంది, మంచిది. ఆడికి వాళ్ళ తాతలు ఎక్కడో సంపాదించినటువంటి ఒక బంగారం కోడిగుడ్డంత బంగారం దొరికింది. అది పొదిలో ఉంది. అది పొదిలో పెట్టుకొని అయ్యగారు మీ రాజ్యం అంతా పట్టు అంటే బంగారం, ఎక్కడ చూసినా సుఖశాంతులు, ఎక్కడైనా స్వర్ణయుగం, అసలు ప్రజలంతా రాజుగారిని పొగట్టం. మహారాజా నీ రాజ్యం స్వర్ణయుగం అని చెప్పి రోజు చెప్తాం. అరే వీడికి వర్షాలు పడలేదు ఆ ప్రాంతంలో, మహబూబ్ నగర్లో, ఏంటి వీడంతా స్వర్ణయుగం అంటాడేంటి, నా రిపోర్ట్ ఏమి ఎట్టుంది, వీటి రిపోర్ట్ ఏంటి ఎట్టుందని రాజుగారికి అర్థం కావట్లేదు. వీడు ఆర్యాళ్ళ బట్టి ఎట్టే చెబుతుండే స్వర్ణయుగం అని. సరే పంట పండినప్పుడు చెప్పొచ్చు, కానీ కరువు వచ్చినప్పుడు కూడా చెబుతుండే కథ ఏందని. అప్పుడు యోగులు అసలు ఈ మంగళూరు సంగతి ఏంటో చూడండి. వెళ్ళిపోయారు. మంగళ ఏటో చెబుతుందంటే ఆడికి కోడిగుడ్డంత బంగారం ఉంది, అసలు లోకం అంతా ఆడికి బంగారంగానే కనపడుతుంది. సరే వీడి కథ ఏందో చూద్దామని చెప్పి యోగులు వెళ్ళి ఆ బంగారపు గుడ్డు మట్టికి కొట్టి రాజుగారికి పొదిలో బంగారం ఉంది సార్, ఇది మీ దగ్గర పెట్టి. పొద్దున్నే మళ్ళీ పిలిచారు అయ్య మంగళ. సార్ వచ్చారు, అంత చకాకుండా జుమ్ములాడుతుంది. ఏంద్రా మంగళం ఏంటి ఇవ్వాలట్టను అంటే, ఏముందండి సరే రా గడ్డం గీకి మొదలుపెట్టి పిచ్చి పిచ్చి గీకుతున్నాడు. ఏంద్రా రోజు మాత్రం నన్ను ఏముందా నీ రాజ్యం అంతా అల్లకొల్లాలంగా ఉంది, దొంగల దోపిడీగా ఉంది, ఎక్కడ చూసినా అరాచకం, అబ్బబ్బబ్బ అసలు బరాలు చేయలే పరిస్థితి ఉంది. అమ్మ నీ అమ్మ అతను పొదిలో బంగారం ఉంటేనే లోకమంతా బంగారం, ఆడు బంగారం కొద్దిగిపోతే మట్టికి లోకమంతా అరాచకమా? ఏమయ్యా మంగళి బంగారు గుడ్డి ఇదంటే అమ్మ దయ. అట్టగా వీళ్ళకి అధికారం అనుభవించి అధికారం పోతే రాజకీయ పార్టీలకి అంత అంధకారం కింద కనపడదు, అంత అరాచకం కింద కనపడదు, అంత అరిష్టం కింద కనపడదు. వాళ్ళకి అసలుకి పచ్చని పొలాలు కనపడవు, మంచి రోడ్లు కనపడవు, చెరువుని తవ్విన చెరువులు కనపడవు, ఎలిగే లైట్లు కనపడవు. వాళ్ళకి ఏం పోయిందంటే పొదిలో బంగారం పోయింది. ఆడు కూర్చున్న కుర్చీ పోయింది, కుర్చీ పోతే ఈ కోతలన్నీ వస్తాయి. అట్లా కూసినట్టుంది తప్ప వాస్తవాలకు అరే ఎప్పుడూ లేని దిగుబడి వచ్చింది. కరువులో కూడా నాగార్జున సాగర్ కింద పంట పండించారు ఖమ్మం జిల్లాలో. 50 బస్తాలు ఒడ్లు పండినాయి అంట, అదృష్టం. అయితే మిరపకాయలు 10 క్వింటాలు ఎక్కువ పండిన లక్ష్మణ్ గారికి ఆట 20 క్వింటాలు అవుతుంది. తమ్ముడు ఒక 20-30 ఎకరాలు, ఎన్ని ఎకరాలు వేస్తారా? 50 ఎకరాలు వేస్తారు, 40 క్వింటాలు అయింది. వాళ్ళు ఎప్పుడు గుంటూరులో అమ్ముతారు, గుంటూరులో 3500 ఉంది, ఇక్కడ 6500 ఉంది. అర్థమైందా? అన్నిటికంటే యావరేజ్ రేటు కూడా 7 యావరేజ్ మొదటి నుంచి ఇప్పుడు దాకా 7200 ఉంది ఖమ్మంలో. అందుకని నేను ఛాలెంజ్ చేశాను, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రేటుతోటి మిర్చి కొంటున్నాం. 6600, 6700, 6800 ఇప్పుడు కూడా, ఈరోజు కూడా. కేంద్ర ప్రభుత్వం చెప్పుద్ది మీరు 5000కు కొనండి.